చంద్రబాబు నాయుడు పాలనలో పల్లె పల్లెలు రక్తాలు ఏర్లై పారినాయి. బెల్లి లలితను 17 ముక్కలు నరికినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. గద్దరన్న మీద బుల్లెట్లు దించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ పల్లెలెల్లా ఎక్కడ సుఖంగా ఎక్కడ నిద్రపోయిన పల్లెలెల్లా యువకులు నిద్రపోలే. అటువంటి దమనకాండ చూసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన రిపోర్టర్ని తీసుకొని పోయి అక్కడ ఎన్కౌంటర్ చేసేందుకు వస్తే తిరగబడ్డాం, అడిగినాం, కొట్లాడినాం, ఘర్షణ పడ్డం, వాళ్ళతోటి ఘర్షణ పడ్డం, తీసుకపోనీయలే, ఇప్పటిదాకా దొరకనీయలే. ఇంకా దాని తర్వాత కూడా మళ్ళా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ఆంధ్ర పోలీసు వాళ్ళు. మరి ఇవన్నీ జరుగుతుంటే రేపు నాగేశ్వర్ సార్ని తీసుకుపోయి కూడా ఏం కేసులు పెడతారో మనకు తెలియదుగా. అంటే అరెస్ట్ అయిపోయినాక అయ్యో గిట్లయితుంది అనుకోలే అనుకుంటావా ఎవరైనా? అందుకనే జాగ్రత్తగా, ముందు జాగ్రత్తగా మేధావుల పరిస్థితి ఇట్లుంటే ఎట్లా అని చెప్పని సమాజానికి తెలియపడేందుకే ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరూ చదువుకున్నతోని, ప్రొఫెసర్లతోటి, ప్రజా సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళతోని రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడించినాం. నేను ఆ వేదిక మీద చెప్పిన, మా మేధావులు, మా సార్లు, మా వీళ్ళ చెప్పులు మోసేందుకు కూడా పనికిరావు రా పవన్ కళ్యాణ్ అని చెప్పిన, బరాబర్ చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తా. నువ్వు అంటున్నటువంటి సనాతన ధర్మం కావచ్చు, నువ్వు అంటున్నటువంటి హిందువు కావచ్చు, నేను బరాబర్ 200% హర్ హర్ మహాదేవ్ అని బయటికి వెళ్ళిన. నేను కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హర్ హర్ మహాదేవ్ అనే స్లోగన్ తీసుకొని నేను బయటికి వెళ్ళిన. పవన్ కళ్యాణ్ నీ అసొంటి దుర్మార్గులను ఎండగట్టేందుకే బయటికి వెళ్ళినాం మేము కూడా. తెలంగాణ వ్యతిరేకులను నీ అసొంటి